హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అండి. మరి ఈ బూరెలు లోపల ఉన్నటువంటి పూర్ణం అనేది బయటికి రాకుండా పైన కోటింగ్ అనేది పలుచగా ఉండే విధంగా ఈరోజైతే నేను ఈ బూరెలను చూపించబోతున్నానండి. మన ఎనీ ఫెస్టివల్, ఏ ఫెస్టివల్కైనా కూడా మనం కంపల్సరీ తయారు చేసుకునేటువంటి రెసిపీ ఈ పూర్ణం బూరెలు. కాబట్టి ఇవి మంచి రౌండ్గా ఏ విధంగా వేసుకోవాలి ఈరోజైతే నేను చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా శనగపప్పు అయితే తీసుకోవాలంటే నేను ఇక్కడ పావు కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుని ఒక పావు గంట సేపు నాననివ్వాలండి. ఇప్పుడు మినప్పప్పు చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇక్కడ చాయ్ పప్పు తీసుకున్నాను నేను. అదేవిధంగా బియ్యం కూడా నానబెట్టానండి. పప్పు చాలా బాగా నానింది కదా. పక్కన బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఓకే, చూస్తున్నారు కదా. నేను ఇక్కడ చూపించేటువంటి ఈ గ్లాస్తో తీసుకున్నానండి మెజర్మెంట్స్ అనేవి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు, అలాగే 2 గ్లాసెస్ వచ్చేసి బియ్యము తీసుకున్నాను. ఇప్పుడు పప్పు అయితే ఉడకబెట్టుకుందామండి. నాకు టైం లేక నేను ఎక్కువసేపు అయితే నాననివ్వలేదు. పావు గంట నాననిస్తే మంచిగా ఉడుకుద్దండి. తక్కువ విజిల్లో ఉడికిపోతుంది. ఒక 5 విజిల్స్ వేస్తే సరిపోద్ది. కాబట్టి నేను ఇక్కడ అది తక్కువసేపు నానబెట్టాను కాబట్టి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు కూడా విజిల్స్ వేయించుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. పప్పు కూడా బాగా ఉడికిందండి. ఈ విధంగా ఉడికిన దాన్ని మనం చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం నేను ఫుల్గా 1 కప్పు తీసుకున్నాను. పావు కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా పావు కప్పు బెల్లం, ఫుల్గా 1 కప్పు తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని పాకం అయితే రానిచ్చుకుందాము. ఓకే, పాకం వచ్చింది కదండి. పాకం వచ్చిన తర్వాత పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పప్పు మొత్తాన్ని కూడా పాకంలో వేసి మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం వచ్చి ఉడుకుతూ ఉండాలి పప్పు అనేది. పప్పు బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఉండలో అది సైజులో మనం ఉండలైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేనైతే ఈ సైజు చేసిన మొత్తం అన్ని ఉండలు కూడా తయారు చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి, 2 కలిపి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పిండిలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అనేది చూసుకుని వేసుకోవాలండి. బాగా పలుచగా అవ్వకూడదు పిండి, అలాగని బాగా చిక్కగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలండి. చక్కెర అనేది మంచి కలర్ కోసం అండి. చక్కెర ప్లేస్లో బెల్లం కానీ చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. కలర్ అనేవి బాగా వస్తాయండి. ఇవన్నీ వేసి కూడా బాగా కలుపుకోవాలి పిండి అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా పిండిని అయితే కలుపుకోండి, సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం ఉండా కూడా పిండిలో వేసుకుని ఈ విధంగా స్పూన్తో తీసుకుని వేసుకుందామండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పై లేయర్ అనేది పల్చగా వస్తుంది. ఈ విధంగా స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా వేసుకోవచ్చు అండి. సేమ్ ప్రాసెసే. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి ఎన్ని బూరెలు అయితే కడాయిలో పెడతాయో అన్ని బూరెలు అయితే వేసుకుని మెల్లగా ఒకటి తిరగేసుకుంటూ మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు లోపల ఉన్నటువంటి పూర్ణం బయటకు వచ్చేస్తుంది అని చాలామంది భయపడుతూ ఉంటారండి పప్పు బూరెలు వేయాలని వీటప్పటికి. కానీ ఈ విధానంలో చేయండి, పూర్ణం అనేది బయటికి రాదు. ఓకే, చూస్తున్నారు కదా, బూరెలన్నీ మంచి రెడ్ కలర్ వచ్చినాయి కదా. మొత్తం బూరెలన్నీ కూడా ఈ విధంగా పక్కకు తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి ఈ విధంగా దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఓకే, చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో ఈ విధానం అయితే మీకు ఈరోజు షేర్ చేశాను.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.